ఫ్రిడ్జ్ టీవీ రెడీగా ఉన్నాయంట. ఫ్రిడ్జ్ టీవీనా? ఎక్కడికి? అంటే అది మిథిల అడుగుతుంది కదా, చెప్పరా? ఎందుకు అలా తడబడుతున్నావు? మీరిద్దరూ నా దగ్గర ఏమన్నా దాయాలని చూస్తున్నారా? నా ముందు మాట్లాడలేక నా వెనుక మాట్లాడుతున్నావా? మీ ముందు మాట్లాడితే విని తట్టుకునే శక్తి మీకుందా? లేదా నేను ధైర్యంగా మాట్లాడితే మీరు దానికి ఒప్పుకుంటారా? శాశ్వతి, వైజయంతి వదిలే. దీని నాటకాలు మామూలే. అవునవును, నాటకంలో మిమ్మల్ని మించడానికి ఈ ఇంట్లో ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? ఎనీవేస్, థ్యాంక్స్ వదినా. వైజయంతి, ఇలాంటి మాటలు వినడం పక్కన పెట్టి రేపటి పూజ గురించి ఆలోచించు. సరే అత్తయ్య. అయినా శాశ్వతి గురించి నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? నిజం చేదుగా ఉంటుంది, కానీ అరిగించుకోవడం అందరి వల్ల కాదమ్మా. అత్తయ్య, దీనివల్ల రోజు రోజుకి మీకు శాశ్వతికి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. కొన్నిటిని సరిచేయకపోతే ఇంకా పెద్దవవుతాయి వైజయంతి. కాలమే అన్నిటినీ నిర్ణయిస్తుంది. మనం ఎదురు చూడాలంతే. మీ సమాధానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పండి, ఫ్రిడ్జ్ టీవీ ఎవరి కోసం? ఇలా ఇరుక్కుపోయామేట్రా బాబు, ఇప్పుడేం చెప్పాలి? అది నా ప్లాన్ మిథిల, నేనే చెప్తాను. ప్లాన్ చేసావా? అది నాకు చెప్పకుండా? ఏం లేదు మిథిల, మన అరువు మసాలాలో కొత్త కొత్త రుచులను ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాను. మంచి ఆలోచన. ఏంటిది? అదేంటంటే ప్రజలే మనకు రెసిపీలు ఇస్తారు. ఏంటి ప్రజలా? ఎలానో తెలుసా? ప్రపంచం ఎంత మోడర్న్ అయినా ఇన్స్టెంట్ మసాలాలు మార్కెట్లోకి వచ్చినా ఇప్పటికీ ఎన్నో ఇళ్లలో ఇంట్లో తయారు చేసిన మసాలాలనే వాడుతుంటారు. అవును, 100కి 100% అందరూ మన మసాలాలే వాడరు కదా. కరెక్ట్. అలాంటప్పుడు ఆ మసాలా రుచిలో ఏదో ఉండాలి కదా. ఎవరికి ఏం తెలుసా అని వెతుకుతూ వెళ్తే మనకు కొత్త కొత్త రుచులను చూసే అవకాశం దొరుకుతుంది. అందులో మన కంపెనీకి కావాల్సిన రుచి దొరికితే ముందు ముందు అదే మన ప్రోడక్ట్ అవుతుంది. చాలా మంచి ఐడియా విరాజ్, బాగుంది. కానీ ఈ ఐడియాకి ఫ్రిడ్జ్ టీవీకి సంబంధం ఏంటి? ఎవరి రెసిపీ సెలెక్ట్ అవుతుందో వారికి మన తరపున గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. నీకోకేనా? హే, నన్ను అడుగుతావేంటి విరాజ్? ఇది నీ కంపెనీ, ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు నీకుంది. సరే, మీ ప్రయోగాల మధ్యలో టైం దొరికితే నీ మెయిల్కి ఒక ఫైల్ సెండ్ చేశాను, ఒకసారి చూడు. తప్పకుండా మిథిల, నేను చూస్తాను. సరే, బాయ్. బాయ్. నోరు మూసుకోరా, లేదంటే ఈగలు పోతాయి. వెళ్తే బయటకొస్తాయి గాని అది కాదు మ్యాటర్. నువ్వు ఎప్పుడైనా చిక్కుల్లో పడినప్పుడు అబద్ధం చెప్పి కాపాడడానికి నేను కావాలి. అటువంటిది నేను మిథిలకి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత ఈజీగా అంత పెద్ద కథ ఎలా అల్లావు? కథ కాదురా, నిజం. నేను ఈ ఐడియా గురించి మిథిల దగ్గర మాట్లాడదామనుకున్నాను. ఇంతలో మిస్ ముఖ్య విషయం మధ్యలోకి వచ్చింది. ఈ టెన్షన్కి నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అలాగని నేను ఉపవాసంతో చావనివ్వనులే. పద. ఎక్కడికి? మష్రూమ్ బిర్యానీ తినడానికి. ఇక్కడికే ఆర్డర్ చేస్తాను. ఆర్డర్ వద్దు, ఏం వద్దు, అక్కడికే వెళ్ళి తినాలి. నేను నిన్న రీల్స్లో ఒక ప్లేస్ చూశాను. అక్కడ మష్రూమ్ బిర్యానీ ఫేమస్ అంట. అక్కడికే వెళ్దాం. అవునా? సరే పద. అన్నా, తను నా కుక్ చెల్లెలు. తను ఏం అడిగితే అది టక్క టక్కమని అన్నీ ఇచ్చేయాలి. అరుంధతి మేడం ఇంట్లో పనిచేస్తారు.
మీనాక్షి, ఆ, దీంట్లో చూడ్డానికేముంది? పసుపు కుంకుమ అన్నీ ఒకేలా ఉంటాయి కదా. అన్నా, నేచురల్ కుంకుమ పసుపు, నిమ్మరసం, సున్నంతో కలిపి చేస్తారు. ఓ, అదే ఆర్టిఫిషియల్ అయితే కెమికల్ కలర్స్ కలిపి చేస్తారు. చూసి తీసుకోవాలన్నా. అబ్బో, చాలా విషయాలు తెలుసు నీకు. అంతేకాదన్నా, తీర్థం కోసం తీసుకునే తేనె, మ్. నెయ్యి, గోమూత్రం అన్ని కల్తీ వస్తాయి. మనమే చూసి తీసుకోవాలి. మీనాక్షి, నువ్వు కేవలం నా కుక్కు చెల్లివి మాత్రమే కాదు, అదేదో సైకిల్ పిడి అంటారే, అది నువ్వు. ఎన్సైక్లోపీడియా. ఆ, అదే పిడియా. పెట్టు. హలో అన్నా, ఏం చేస్తున్నావు? పెట్టక్కడా. పే చెయ్యి. ఆ, ఎంత అయిందన్నా? ఇవ్వు. నడు. నేను తీసుకుంటాను, ఇవ్వు. ఓకే. రా. మీనాక్షి, ఉమ్, ఈ విషయాల్లో నువ్వు కూడా మిథిల మేడం లాగే చేస్తావు. నీకేది మంచిది అనిపిస్తే అదే ఎంచుకొని తీసుకుంటావు. అన్నా, పూజ చేయడం అంటే కేవలం మనసు శుభ్రంగా ఉంటే చాలదు. పూజ సామాగ్రి కూడా కల్తీ లేకుండా శుభ్రంగా ఉండాలి. అప్పుడే చేసే పూజకు ఫలితం దక్కుతుంది. సరే జూనియర్ మిథిల మేడం, నువ్విప్పుడు ఉపదేశం చేస్తూనే ఉంటావా, లేక ఆకలితో ఉన్న నా కడుపుకి ఏదైనా తినిపించి నా ఆకలి తీరుస్తావా? ఈ కడుపుకి సంతృప్తిగా ఆకలి తీర్చడం నా వల్ల కాదు. నన్ను వదిలే. అలా అంటే ఎలా? ఉదయం నుండి షాపుల చుట్టూ తిరిగి తిరిగి నాకు కళ్ళు తిరిగి నీరసంగా ఉంది. అన్నయ్య మీద ప్రేమ ఇంతేనా? ఆయన పుట్టింటి కష్టాలు నీకెందుకులే. అన్నా, నాకింకా పెళ్ళే కాలేదు. మీ కడుపు నా పుట్టిల్లు కాదు. ఇప్పుడు మీకు ఆకలిగా ఉంది కదా, పదండి నేరుగా ఇంటికి వెళ్దాం. భోజనం చేద్దాం గాని. నాకు ఆ ఇంటి భోజనం ఏమొద్దు. మరి ఇంకేం కావాలి? మష్రూమ్ బిర్యానీ కావాలి. అది నేనే చేస్తాను, పదా. అది ఆ ధనవంతుల ఇంట్లో బిర్యానీ నేను తిన్నాను. అందులో కారం ఉండదు, నూనె ఉండదు. చప్పగా ఉండే అన్నానికి కారం లేని మసాలా వేస్తావు. అన్నా, మిథిలా మేడం ఇంట్లో అలాగే చేయాలి కదా.